అంటే 4 ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 4 గేట్లు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. శివ ఇప్పటిదాకా చూపించారు ఏ కానా దగ్గర ఏ బోర్డు చిక్కుపోయింది అనేది. ఇప్పుడు మనం చూస్తున్నది 69వ కానా, ప్రస్తుతం అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ధ్వంసం అయిపోయిన గేట్ ఇది. 69వ గేటు. బెజవాడలో ఉన్న వాళ్ళకి, బెజవాడ ఇళ్ళు వచ్చే వాళ్ళందరికీ ప్రకాశం బ్యారేజీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూనే ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ తెలియని వాళ్ళు ఉండరు, ప్రకాశం బ్యారేజీ మీద నుంచి ప్రయాణం చేయని వాళ్ళు ఉండరు. కానీ ఇన్ని వందల ఏళ్లలో, ఇన్నేళ్లలో ఏనాడు ఎదుర్కొని అతిపెద్ద విపత్తుని, అతిపెద్ద ప్రమాదాన్ని, అతిపెద్ద విధ్వంసాన్ని ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వాళ్ళు ఎదుర్కొంటుంది. మా శివ చూపించారు ఇప్పటిదాకా. ఇది మనం చూస్తున్నది, అక్కడ మా విజయవాడ కెమెరామెన్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది 69వ కానా, ఇది 69వ గేటు. 69వ గేటు ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేటు ఉందో ఆ గేటుని క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఐరన్ గేట్ కిందకి వెళ్తుంది. దానికి బ్యాలెన్సింగ్ ఏర్పాటు చేసిన ఈ సిమెంట్ బీము పైకి లేస్తుంది. ఒకవేళ గేట్లు పైకి ఎత్తినప్పుడు ఐరన్ గేట్ పైకి వస్తుంది, ఆ చైన్ ద్వారా ఈ బీము కిందికి వెళ్తుంది. సో దానికోసం బ్యాలెన్సింగ్ వెయిట్గా ఈ ఐరన్ బీముల్ని 100 ఏళ్ల క్రితమే దీన్ని అద్భుతంగా అత్యంత స్ట్రాంగ్గా దీన్ని నిర్మించారు. ఇవాళ అలా గేటు కోసం ఏర్పాటు చేసిన బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది ఆ బోటు వల్ల ధ్వంసం అయిపోయింది. ఒకసారి మీరు 69వ కానా దగ్గర దెబ్బతిన్న బీమును చూస్తూ ఉన్నాం, అదే బ్యాలెన్సింగ్ వెయిట్ను చూస్తూ ఉన్నాం, దాని పక్కన అడ్డంగా ఉన్న బోటును చూస్తూ ఉన్నాం. సో అతిపెద్ద బోట్ అది, ఇసుకని కృష్ణానదిలో ఇసుకను తరలించే బోట్ అది. ప్రకాశం బ్యారేజీ గేటు ఎంత పొడవైతే ఉంటుందో అంత మేర కూడా ప్రస్తుతం ఆ బోటు చిక్కుకుపోయి 69వ కానా దగ్గర అత్యంత భయంకరమైన పరిస్థితి ఉంది. అది చేసిన విధ్వంసానికి భీము దెబ్బతింది, ప్రకాశం బ్యారేజీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. దీన్ని తీయటం ఒకటి, గేట్లను కంట్రోల్ చేయటం ఒకటి, ప్రకాశం బ్యారేజీకి ఇబ్బంది కలగకుండా ఉండటం ఒకటి. అందువల్ల ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇది 69వ గేట్. ఒకసారి మీరు దృశ్యాలు చూస్తున్నారు. దెబ్బతిన్న బ్యాలెన్సింగ్ వెయిట్ని, అంటే సిమెంట్ దిమ్మని చూస్తూ ఉన్నారు. చేనులతో కట్టేసిన సిమెంట్ బీమును చూస్తున్నారు. దానికి అడ్డంగా ప్రకాశం బ్యారేజీ అడ్డంగా, గేటుకి అడ్డంగా పడి ఉన్న బోటును చూస్తున్నారు. ఒక్కసారి శివ 68వ గేట్ దగ్గరికి, ఇది 69వ గేట్ కదా, 68వ గేట్ దగ్గరికి ఒకసారి కెమెరామెన్ మూవ్ చేయగలరా? ఇది 69వ గేట్ని, ప్రకాశం బ్యారేజీ 69వ గేటు. 69వ గేటు ధ్వంసం అయిపోయిన 69వ గేటు, చిక్కుకుపోయిన బోటు, ఈ రెండు చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 68వ గేట్ దగ్గరికి వెళ్దాం. శివ ఒక్కసారి కెమెరామెన్ ఒక్కసారి 68వ గేట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎస్ సార్, ఇది 68వ గేటు, 69, 67, 66. ఇదిగో వాస్తవానికి మొదట మనం చూసినప్పుడు 1, 2, 3 బోట్లు, అతిపెద్ద బోట్లు ఎవరో తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి లంగర్లేసి నుంచోబెట్టినట్టు 1, 2, 3, 4 కనిపిస్తున్నాయి మీకు. 1, 2, 3, 4 బోట్లను తీసుకొచ్చి ఒక ఆర్డర్లో ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఎదురుగా నుంచోబెట్టినట్టుగానే అన్ని ఆర్డర్లో ఉన్నాయి. కానీ మనం చూస్తూ ఉండగా మా రిపోర్టర్ శివ ఈ 69వ కానా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువగా రావటం వల్ల, లేకపోతే అలజడి వల్ల ఆ 4 బోట్లు, అక్కడున్న 4 బోట్లు కూడా చెల్లాచెదురైపోయాయి. ఇప్పుడు 4 బోట్లు, మనం ఇందాక ఈ దృశ్యాలన్నీ పాతవి, లేటెస్ట్గా చూస్తే అక్కడ ఉండాల్సిన 4 బోట్లు లేవు. ఒక బోటు 68వ కానా దగ్గరికి, ఇంకో బోటు 67వ కానా దగ్గరికి, మూడో బోటు 66వ కానా దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇప్పటి వరకు 69, 68 గేట్ల మధ్యలో ఉండాల్సిన బోట్లన్నీ కూడా వస్తున్న వరద ప్రవాహానికి ఒక్కొక్క గేట్ దగ్గరికి ఒక్కొక్క బోటు వెళ్ళిపోయింది. సో ఇలా బోట్లు అడ్డం పట్టడం వల్ల అక్కడ గేట్లు ఏమన్నా ధ్వంసం అయ్యాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అలా జరగకూడదని అయితే కోరుకుందాం. ఇది 69వ కానా చూస్తున్నాం, ఇప్పుడు 68వ కానా చూస్తున్నాం. ఇది 68వ నెంబర్ మీకు కనిపిస్తుంది, చూశారు కదా. ప్రకాశం బ్యారేజీకి ఎన్ని గేట్లు ఉంటాయి మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో అందులో 68వ గేటు దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం. 68వ గేటు దగ్గర గేట్ ఎంత అయితే ఉంటుందో అంత మేర చిక్కుబడిపోయిన, అడ్డంగా నిలబడిన, ఇందాక నేను చెప్పాను కదా 68వ గేటు గోడ పక్కన వరుసనే 4 బోట్లు నిలబడి ఉన్నాయి. అవన్నీ వస్తున్న వరద ప్రవాహానికి ఒక్కసారిగా చెల్లాచెదిరైపోయి ఒక్కొక్క గేట్ దగ్గరికి ఒక్కొక్క బోట్ వెళ్ళింది. అలా 68వ గేట్ దగ్గరికి వచ్చి చిక్కుబడిపోయిన, అడ్డంగా నిలబడిపోయిన బోట్ని మీరు ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు. సో ఇదిగో ఇది బీము, ఇది బ్యాలెన్సింగ్ వెయిట్. ఇప్పుడు 69వ కానా దగ్గర దెబ్బతిన్నది ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ మనకి ఎదురుగా కింద కనిపిస్తుంది, పక్కనే బోటు కనపడుతుంది. సో మన కింద కనిపిస్తున్న ఈ సిమెంట్ బీమ్కి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, ఎలాంటి విధ్వంసం జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే అదే జరిగితే కనుక ప్రకాశం బ్యారేజీకి ప్రమాదం
ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దీనికి దేవుడి పుణ్యవాణి లేకపోతే కృష్ణమ్మ పైనున్న కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆ ప్రకాశం బ్యారేజ్కి ఏం కాకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఈ భీమ్ కనుక మళ్ళీ దెబ్బతింటే 69వ కానా మాదిరిగా అతిపెద్ద విపత్తుని ఫేస్ చేయాల్సి ఉంటుంది బెజవాడ మొత్తం కూడా. సో 68వ కానా ఇది. 69వ కానా దగ్గర ధ్వంసమైంది చూసాం, 68వ కానా దగ్గర చిక్కుపడిపోయిన ఒక బోటుని చూసాం. నెక్స్ట్ 67వ కానా దగ్గరికి వెళ్ళండి శివ. నెక్స్ట్ 67వ గేటు, 67వ గేటు దగ్గరికి ఒకసారి వెళ్దాం. ప్రతిదానికి అక్కడ నంబర్లు వేసి ఉంటాయి మీకు 68, 69, 67 అని. ఇప్పుడు పోలీస్ అధికారులు చేరుకున్నారు, ఇరిగేషన్ అధికారులు అంతా కూడా చేరుకుంటున్నారు. చాలా పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి ప్రకాశం బ్యారేజీ మీద ఎక్కడైతే ఆ గేట్ల దగ్గర చిక్కుపడిపోయిన బోట్లను చూడటానికి ఎక్కడి నుంచో ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సమయం. దయచేసి ప్రకాశం బ్యారేజీ మీదకి ఎవరూ రావద్దు. బహుశా అధికారులు కూడా వాళ్ళని ఆపివేస్తే బెటర్, ట్రాఫిక్ని కూడా మళ్ళిస్తే బెటర్. బహుశా అటు వారధి మీద నుంచి రాకపోకలు సరిగా లేవు కాబట్టి బహుశా ఇటువైపు నుంచి ఎలా చేస్తున్నట్టు. ఇక 67వ గేట్ దగ్గరికి వచ్చాం. ఆ విధంగా నంబర్లన్నీ వేసి ఉంటాయి. ఇక 67వ గేట్ ఒకసారి చూడండి. 67వ గేట్కి అడ్డంగా అతిపెద్ద ఇసుక బోటు ఇక్కడ కూడా ఒకటి చిక్కుపడిపోయింది. ఇక్కడ గేటు, ఐరన్ గేటు కూడా మనకు కనిపిస్తుంది దృశ్యాల్లో. 67వ గేటు దగ్గర, ప్రకాశం బ్యారేజ్ 67వ గేటు దగ్గర చిక్కుపడిపోయిన ఒక బోట్ని ఒకసారి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అటు లెఫ్ట్ సైడ్ ఒక బోటు కనిపిస్తోంది, రైట్ సైడ్ ఇంకొక బోటు కనిపిస్తోంది. ఒకసారి మా కెమెరామెన్ కూడా అక్కడ నుంచి చూపిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి. ఇది 68వ గేటు. 68వ గేటు అదేదో చెట్టు కొమ్మ కూడా విరిగిపడి ఉంది ఆ బోటు మీద. ఆ బోటు డైరెక్ట్గా వచ్చి 68వ గేటుని ఢీకొంది. చూడొచ్చు, ఇందాక మీకు చెప్తూ ఉన్నాను, ఈ 4 బోట్లు ఒకదాని పక్కన ఒకటి ఆర్డర్లో నిలబడి ఉన్నాయి కొద్దిసేపటి క్రితం వరకు. కానీ కొద్దిసేపటి క్రితం వచ్చిన వరద ప్రవాహంతో ఆ గేట్లు చల్లా చెదిరిపోయి ఒక్కొక్క గేటు దగ్గరికి ఒక్కొక్క బోటు వెళ్ళి అడ్డం పడి ఆగిపోయింది. ప్రస్తుతం 68వ గేటు దగ్గర చిక్కుపడిపోయిన బోటును చూస్తున్నాం. ఇక 67వ గేటు దగ్గరికి వెళ్దాం. 67వ నంబర్ గేటు దగ్గరికి ఒక్కసారి శివ 67వ నంబర్ గేటు దగ్గరికి పంపించండి కెమెరామెన్ని. ఎస్, ఇది 67, 66. ఒకసారి 66వ గేటు దగ్గరికి పంపించండి శివ. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా 66వ గేటు. 66వ గేటు దగ్గర చిక్కుపడిపోయిన బోటు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి విధ్వంసం కానీ దెబ్బతింటం కానీ డ్యామేజ్ కానీ లేదు. సో ఒక్కసారి 66వ నంబర్ గేటు దగ్గరికి వెళ్దాం. 66వ నంబర్ మొత్తం చాలా పెద్ద ఎత్తున జనం అయితే ప్రకాశం బ్యారేజ్ మీదకి చేరుకుంటూ ఉన్నారు. ఈ జరిగిన విధ్వంసం ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు. అది 67వ నంబర్ అండ్ 66వ నంబర్. ఎస్, 66వ నంబర్ గేట్ నంబర్ 66 ప్రకాశం బ్యారేజీ 66వ గేటు దగ్గరికి ప్రస్తుతం మనం వచ్చాం. 66వ గేటు దగ్గర చూడండి, సేమ్ మళ్ళీ అదే గేటు, అదే పడవ. ఇది కూడా అతిపెద్ద పడవ. చేపలు పట్టే బోట్లు కాదు అవి. కృష్ణానదిలో అనుమతులు లేకుండా ఇల్లీగల్గా ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి అమ్ముకునే ఆ మాఫియాకి సంబంధించిన ఇసుక మాఫియాకి సంబంధించిన బోట్లు అవి. అతిపెద్ద బోట్లు. ఒక్కొక్క బోట్లో 2 లారీలు 3 లారీలు ఇసుక మొత్తాన్ని కూడా కృష్ణానదిలో మొత్తాన్ని తోడుకుని తీసుకొచ్చి దానిలో లిఫ్ట్ చేసి ఒడ్డు మీదకి తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఆ బోట్లను ఆ ఇసుక మాఫియా చేసిన నిర్వాకానికి ఇప్పుడు ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటోంది. బెజవాడ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 100 ఏళ్ల హిస్టరీ ఉన్న ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదిగోండి, ఇది 66వ గేటు. 66వ గేటు, 69వ గేటు చూసాం, 68 చూసాం, 67 చూసాం, 66వ గేటు చూస్తూ ఉన్నాం. 66వ గేటు దగ్గర 66వ గేటు 66వ నంబర్ మీకు కనిపిస్తోంది. ఆ గేటు కింద గేటుకు అడ్డంగా నిలబడిపోయిన ఇసుక మాఫియాకి సంబంధించిన అతిపెద్ద బోటును కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు. సో మొత్తం 4 కానాల దగ్గర టోటల్గా 4 బోట్లు చిక్కుబడిపోయి ఉన్నాయి. 69వ నంబర్ గేటు దగ్గర అయితే ఏకంగా ధ్వంసం చేసింది. దానికి అడ్డంగా ఉన్న బ్యాలెన్సింగ్ వెయిట్ మొత్తాన్ని ధ్వంసం చేసి దెబ్బతినేసింది. ఐరన్ మొత్తం కూడా బయటకు వచ్చింది. 68వ కానా దగ్గర ఒక బోటు కొట్టుకొచ్చింది. 67వ కానా దగ్గర ఒక బోటు కొట్టుకొచ్చి అడ్డంగా ఉంది. 66వ నంబర్ గేటు దగ్గర ఇంకొక బోటు ఈ విధంగా అడ్డంగా నిలబడి ఉంది. అది కూడా వచ్చి దీనికి తాకింది. మీరు ఒకసారి చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ని తాకి ప్రస్తుతానికి దాని సపోర్ట్గా అక్కడికైతే ఆగింది. గేటుకి అడ్డంగా బళ్ళ 66వ నంబర్ దగ్గర ప్రస్తుతానికైతే గేటుకి అడ్డంగా బళ్ళ వచ్చిన పిల్లర్ని ఈ విధంగా ఢీకొని ఇక్కడ ఆగింది. కాసేపట్లో వరద ప్రవాహం మళ్ళీ పెరుగుతోంది కాబట్టి, ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బోటు కనుక అడ్డం తిరిగితే, ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైట్ అవే ఉంది, ఒక్కసారిగా అడ్డం తిరిగితే గేటు ముందుకు వచ్చి గేటుకు అడ్డంగా 69వ కానా గేటు దగ్గర ఏ విధంగా అయితే బోటు చిక్కుబడిపోయిందో 66వ గేటు దగ్గర కూడా ఈ బోటు అదే విధంగా అడ్డంగా తిరగబడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే పోలీస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అంతా కూడా చేరుకున్నారు.
ప్రస్తుతం ఇమ్మీడియట్గా చేయాల్సింది ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సాధ్యమైతే వీలైతే, కానీ వాటిని తొలగించడం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కష్టసాధ్యం. ఎందుకంటే ఆ ఫ్లో ఎక్కువగా ఉంది. ఈ ఫ్లోలో ఇంజనీర్లు లోపలికి వెళ్ళి పనిచేయాలన్నా కూడా చాలా కష్టం. అంత పెద్ద బోట్ని బయటికి లాగాలన్నా కూడా చాలా కష్టం. సో ఎలా లాగలుగుతారు? ఈ విషమ పరీక్ష నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా బయటపడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. బెజవాడ ప్రజల్ని ప్రకాశం బ్యారేజ్కి ఏమీ కాకుండా బెజవాడ ప్రజల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి 66వ కానా దగ్గర చూసాం కదా, 65వ కానా దగ్గరికి వెళ్దాం. శివ, ఒక్కసారి 65వ కానా దగ్గరికి తీసుకెళ్ళండి కెమెరామెన్ని. మొత్తం 69, 68, 67, 66 కానాలు చూసాం. ఇది 65వ కానా. వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఈ బోట్లు చిక్కుబడిపోకముందు ఎలా ఉంటాయంటానికి ఇక్కడ మీకు దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఒక బోటు కనిపిస్తుంది మీకు. అదే గేట్ 66 నంబర్ గేట్ దగ్గర ఏదైతే ఒక బోటు కొట్టుకొచ్చి మధ్యలో ఉన్న పిల్లర్ని తాకి స్ట్రైట్గా నిలబడి ఉందో ఆ బోటే 65వ నంబర్ గేట్ దగ్గర కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఇటు 66వ గేట్కి 65వ నంబర్ గేట్కి రెండింటికి కూడా థ్రెట్ ఉంది ఈ బోటు వల్ల. ఎందుకంటే వరద ప్రవాహం పెరిగినప్పుడు ఒకవేళ బోట్ అటు అడ్డంగా తిరిగితే 66వ నంబర్ గేట్కి అడ్డంగా పడుతుంది. లేదు ఒకవేళ ఇటు తిరిగితే 65వ నంబర్ గేట్ వైపుకి ఆ బోట్ వచ్చి చిక్కుబడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే 65వ నంబర్ గేట్ దగ్గర వరద ప్రవాహం యథావిధిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తున్న వాటర్ వచ్చినట్టుగా ఆ గేట్లోంచి బయటకైతే వెళ్ళిపోతుంది. సో ఏదైనా జరిగితే ఆ పక్కనున్న బోటు ఇటువైపుకి తిరగబడి 65వ నంబర్ గేట్ దగ్గరికి వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. సో ప్రకాశం బ్యారేజ్ మీద జనాన్ని మొత్తాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కెమెరామెన్ ఒకసారి చూపించమనండి శివ. ప్రకాశం బ్యారేజ్ మీద ఇది 64వ గేటు. 64 గేటుతో పాటు ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలు బైకులకి కార్లకు మాత్రం అనుమతి ఉంటుంది. సో యథావిధిగా రాకపోకలు అయితే సాగిస్తున్నారు. ప్రస్తుతానికి థ్రెట్ లేదు. సో ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుంది. అందుకని యథావిధిగా రాకపోకలు అయితే సాగుతున్నాయి. ఈ పక్క అయితే చాలామంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏం జరిగిందో చూడటం కోసం, ఏదైతే ధ్వంసమైన గేటును చూడటం కోసం చాలామంది జనం తరలి వచ్చారు. చాలామంది ప్రకాశం బ్యారేజ్కి అటుపక్క ఇటుపక్క బైకులు పార్క్ చేసి వాళ్ళంతా నిలబడి ఆ విధంగా ప్రకాశం బ్యారేజ్ గేట్ని చూస్తూ ఉన్న దృశ్యాలు మనం అక్కడ ఎదురుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి శివ వీలైతే అక్కడికి వస్తున్న పబ్లిక్ని, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఈ విధంగా విధ్వంసమైన పరిస్థితులు కానీ, లేకపోతే ఈ రకంగా బోట్లు ఇన్ని చిక్కుబడిపోయిన పరిస్థితులు కానీ ఎప్పుడైనా వాళ్ళు చూసారేమో అడగండి. కొంచెం పెద్ద వయసు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మీరు సరిగా వింటే పైన కనకదుర్గమ్మ కొండ ఉంటుంది, కనకదుర్గమ్మ ఆలయంలోంచి లోపల నుంచి వినిపిస్తున్న మంత్రాలను కూడా మీరు ఒకసారి మీకు వినపడుతూ ఉంటాయి. శివ, అక్కడున్న పెద్దవాళ్ళతో అంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నాలు చేయండి. ఇంతకుముందు ఇంత ఓరోడు లేదండి ఇక్కడ. నేను చూడటం నాకు 62 సంవత్సరాలు, ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. అంటే నేను పిల్లడప్పుడు 5 సంవత్సరాలు పిల్లడప్పుడు అక్కడ అంత వచ్చింది, కానీ బ్యారేజ్ రైల్లో పెడితే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడటం. ఒక్కసారిగా ఈ బోట్లన్నీ రావటం, ఈ పిల్లర్లను ఢీకొట్టడం, భీములు ఢీకొట్టడం ఎట్లా చూడాలి? ఇంతకుముందు బోట్లు ఇంత పెద్ద బోట్లు రాలేదండి. చిన్నది పడవ ఒకటి వచ్చింది ఇంతకుముందు, ఇసుక పడవ. అది 2 సంవత్సరాల క్రితం. అంతేగాని ఇంత పెద్ద బోట్లు మరి ఎక్కడి నుండి వచ్చినాయి? మరి ఇక్కడే కాదు, అవి విజయవాడ మాత్రం కావు. మరి ఎక్కడి నుండి వచ్చినాయి అవి? సో ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు చాలా ఏజ్ ఉంటుంది. సో ఈ ప్రకాశం బ్యారేజీ ఈ స్థాయిలో క్రౌడ్ని మీరు ఏమైనా చూసారా గతంలో? ఈ ప్రకాశం బ్యారేజీ మామూలుగా మేము పుట్టిన తర్వాత ఈ బ్యారేజీకి గతంలో ఒక్కసారి 10 లక్షల క్యూసెక్ల నీళ్ళ వరకు వచ్చినాయి. అప్పుడే బాగా ఎక్కువ అని చెప్పాను అనుకున్నాం. ఇప్పుడేం 11 లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రవహిస్తూ ఉంది. ఈ మహాతల్లి ఈ ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని మనందరినీ కాపాడాలనేది అందరం వేడుకోవాలి. ఇది వినోదం కాదు, ప్రపంచానికే నష్టం, ప్రజలందరికీ నష్టం. గతంలో 100 సంవత్సరాల అంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది, అప్పుడు ఇది బ్యారేజీ లేదు.
ఆనకట్ట వరకే ఉంది. ఆనకట్ట మీదుగా మేము కాళేశ్వరం మార్కెట్కి, మాది పెనుమాక, తాడపల్లి మండలం పెనుమాక, ఆ ఆనకట్ట మీదుగా మార్కెట్ కూరగాయలు తీసుకొచ్చుకొని అమ్ముకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు రూపాయి అంటేనే ఎక్కువ. ఇవాళ లక్షలు ఉన్నా కూడా బతకలేకపోతున్నారు. ఈ తల్లి ఈ రకంగా విజృంభిస్తే తొందరగా శాంతించాలని కోరుకుంటున్నాం. అంటే ఈ మనం చూసుకుంటాం ఆ బోట్లు కానీ అవన్నీ ఢీ కొంటాం, ఈ పిల్ల భీములు ఢీ కూడా ఎట్లా తీసుకోవాలి దీన్ని? మామూలుగా అంటే ఇప్పుడు ఇది మానవ తప్పిదమే. ఇప్పుడు ఈ బోట్లు ఢీకొంటామంటే మనం ఒక్క గడ్డి పరకేస్తే సెకండ్లో కనపడకుండా అతనికి వెళ్ళిపోద్ది. ఇటువంటి బోట్లు, పెద్ద బోట్లు తీసుకొచ్చి పెట్టారు. అది దీనివల్ల ఏంటంటే ఈ బ్యారేజీకి నష్టం. దీన్ని వెంటనే ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలనేది మాకున్న అభిప్రాయం. అంటే వీటిని తొలగించడానికి దీనివల్ల ఎటువంటి ప్రమాదం? అంటే మీరు ఇంతకుముందు ఈ బ్యారేజీ కట్టక ముందు కూడా చూశారు కదా, సో కట్టిన తర్వాత చూస్తున్నారు ఈ స్థాయిలో ఉత్తరూపం. సో అంటే ఈ ప్రమాదం ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతుంది? ఇప్పుడు ఇది దీనివల్ల ఏంటంటే దీనికి పిల్లలకి ఆనుకొని ఉంది కదా, ఏ మాత్రం ఒత్తిడి పెరిగితే పిల్లల్ని కూడా లేపేయగలదు. సేమ్ ఇంత సందుగా దొరికితే నీటికి ఆ సందులోకుండా పెద్ద ప్రభావం అవుతుంది. అట్లాగే ఈ పిల్లల్ని ఎంత తొందరగా తీస్తే అంత మంచిది, లేకపోతే బ్యారేజీకే ప్రమాదం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, సో చిన్న నీటికి సంబంధించి వస్తే కనుక మొత్తానికి ఎఫెక్ట్ అంటారు. సో ఎన్ని రోజుల్లో చేస్తే బాగుంటుంది అంటారు? ఎటువంటి పరిణామాలు? మామూలుగా అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చేయాలి. అయితే ఇప్పుడు చేయటానికి వీలవుద్దా లేదంటే ప్రభుత్వం వారు వెంటనే కలగజేసుకుని దానికి సంబంధించిన వాళ్ళని నిపుణులను తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా తీయాలనేది ప్లాన్ చేసి వెంటనే తీయాలి. ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఈ ఉధృతం అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి కనపడుతున్నా. అందుకని ఇప్పుడు వెంటనే తీయాలి. ఇది తీయకపోతే నష్టం ఎక్కువ అవుద్ది. కరకట్ట ఇటువైపు అంటే పెనుమాక అంటే ఆ వైపు ఉంటారు. సో వీటన్నిటిని ఇసుక కోసం వినియోగించుకున్నట్టున్నారు కదా ఈ బోట్లన్నీ కూడా? ఇసుకే, ఇసుక కోసమే మొదటి నుంచి ఇసుక తోడిపోస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నాయి, ఇసుక తోడిపోస్తూ ఉన్నారు. అవి కొట్టుకొచ్చినాయి. అక్కడే ఈ ఉధృతను చూసి దాన్ని అక్కడే బాగా గొలుసులు పెట్టి కరకట్టంటగా లాగి కట్టి పడేయాల్సింది. అక్కడ బయటికి రాకూడదు కదా. అదే చిన్న చిన్నవి అయితే వెళ్ళిపోతాయి, సముద్రంలో గర్భంలో కలిసిపోతాయి, మనం ఏం ఆపలేం. దీన్ని పైన పరివాహక ప్రాంతంలో మాత్రం ఏ ఒక్కటి వచ్చినా కూడా బ్యారేజీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా పైన ఏదన్నా వస్తుందనుకుంటే కనిపెట్టి దాన్ని వెంబటే ఒడ్డుకు లాగాల. మొత్తం మీద అయితే ఒకవైపు ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదనేది వీళ్ళు చెప్తున్నది. కానీ ఏదైతే ఇప్పుడు మనం ఒక పెద్ద ఆయనతో మాట్లాడిచ్చామో, కృష్ణానదికి ఆ వైపు ఉన్న పెనుమాక గ్రామం అయింది. ఆయన గతంలో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టక ముందు కూడా ఇక్కడ చిన్న కలవట్టు లాంటిది ఉండేది అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆనకట్ట అంటే ఏదైతే ఒక ఆనకట్టలాగా ఉండేది, ఆ ఆనకట్ట తర్వాత బ్యారేజీగా బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఈ రకంగా ఉధృతికి దారితీసింది. ఖచ్చితంగా ఏదైతే నీటికి సంబంధించి పిల్లర్ల గ్యాప్కు ఒక చిన్న పినీసంత గ్యాప్ వెళ్ళటానికి అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ బ్రిడ్జిపై ప్రభావం చూపే అవకాశం ఉందనేది కూడా మనకు ఎవరైతే పురాతనమైన పెద్ద వ్యక్తులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.